ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో ఆ పిల్లలకు కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు ఉండద్దు ఓకే అనే వరాన్ని పిప్పరుడు కోరుకుంటే తదాస్తు అంటారు. అంతటితో అది అయిపోతుంది కథ. ఓకే కనుక ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఏది ఉన్నా కూడా రావి చెట్టు మనకు అందుబాటులో ఉంటే దాని వద్ద మనము దీపారాధన చేయడము అనేటువంటిది ఎంతో శుభము. కనుక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా మనకు ఇంకను మిథున రాశి వారికి కూడా కొంత తస్మాత్ జాగ్రత్త. శని ఉన్న ప్రదేశం నుండి 12వ భావం వీరి ఇంటిపై పడడం జరుగుతుంది. కనుక కా, కి, కో అక్షరాల వారు జాగ్రత్త. ఆ అక్షరము, ఏ అక్షరముతో పేర్లు మొదలయ్యేటువంటి వారు, అదేవిధంగా ఈ సంస్థలు, అదేవిధంగా మనకు ఈ ప్రొడక్ట్స్ కానీ, కంపెనీస్ కానీ, దేశాలు కానీ, లైక్ ఏదైనా ఎక్కడైనా మనం చెప్పే పేర్లల్లో కొంత ఇబ్బంది కలిగించేటివైతే ఉంటుంది. అది జాగ్రత్త. గతంలో కూడా చెప్పాము ఏమిటి, ఏ అక్షరం వారు జాగ్రత్త అని 2024లోనే నేను ఆగస్టు సెప్టెంబర్లో చెప్పా 2025కు సంబంధించినటువంటి ప్రిడిక్షన్. అప్పుడు ఈ మనకు ఎయిర్ ఇండియా లైక్ అదేవిధంగా మనకు ఇక్కడ ఎక్కడో ఎయిర్ మన అదేమిటి ఏరోప్లేన్ మన అదైంది కదా మనకు ఫ్లైట్. సో అలాంటి సందర్భం కానీ అంటే చెప్పలేము ఏది అనేది. అల్లు అర్జున్ సంబంధించింది కానీ, జైలుకి వెళ్ళడం కానీ, అంటే కొందరికి యోగాలను తెచ్చిపెడతాయి. సో కా, కి, కో, కే అక్షరాల వారు జాగ్రత్త. అదేవిధంగా సింహరాశి వారు కూడా మా, మీ, మూమే అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు, సంస్థలు కానీ వీరు కూడా తస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా కన్యా రాశి వారు పా, పి, పు అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త. ఇంకా చూసుకున్నట్టయితే నా, నీ, ను, నే అక్షరాలతో ఉండేటువంటి వారికి విడుదల జరగబోతున్నది. అరుంధతి సినిమాలో బిడ్డకు విడుదల అన్నట్టుగా వీరికి శనేశ్వరుని యొక్క విడుదల. ఇక అన్ని విజయాలే.